విజయనగరం జిల్లా గజపతినగరం మార్కెట్ కమిటీ తొలి సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర జీడీపీలో 27% ఆదాయం వ్యవసాయ రంగం నుంచే వస్తుంది అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దానికి సంబంధించి స్థానికుల సలహాలు, సూచనలు సీఎం చంద్రబాబు కోరినట్లుగా తెలిపారు. రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధిలో సుమారు 27% వ్యవసాయం నుంచి వస్తుంది. మొత్తం తాలూకా జీడిపిలో 27% వ్యవసాయం నుంచి వస్తుంది, అగ్రికల్చర్ నుంచి. అలాగే హార్టికల్చర్ నుంచి కూడా అనేక రకమైనటువంటి క్రాప్స్ నుంచి రాష్ట్రానికి ఆదాయం, అంటే ప్రజలకు వచ్చే ఆదాయాన్ని జీడిపిలో క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 27% అగ్రికల్చర్ సెక్టర్ నుంచి రావడం జరుగుతుంది. ఆ సెక్టర్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా విజన్ డాక్యుమెంట్స్లో, విజన్ ప్లానింగ్లో ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే రైతులకి వచ్చినటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని బెటర్ మార్కెటింగ్ చేయడం కానీ, లేకపోతే వాల్యూ ఎడిషన్ చేయడంలో కానీ ఇంకేదైనా చేస్తే వాళ్ళకి మరింత ఇన్కమ్ వచ్చే విధానం ఏదైనా ఉంటే ఆయన విశ్లేషించి లోకలైజ్డ్ సొల్యూషన్ ఇవ్వమని చెప్పి మా అందరికీ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా మనం విజన్ డాక్యుమెంట్స్లో పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏఎంసీ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా దీంట్లో డిస్కషన్ మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మన కాన్స్టిట్యున్సీలో ఏముంది, ఆ ప్రొడ్యూస్ మనం మార్కెటింగ్ ఎలా చేస్తున్నాము, వాల్యూ ఎడిషన్స్ ఇంకేంటని చేయొచ్చు, ఏ రకంగా రైతుల్ని మనం ఇంకా ప్రోత్సహించవచ్చు, ప్లస్ ఈ సెంటర్లో ఏదైతే సుమారు 20 ఎకరాలు ఉందో దీన్ని ఏ రకంగా మనం వినియోగంలో తీసుకురావాలి. వినియోగం అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్కి ఎటువంటి సౌలభ్యం ఈ మార్కెట్ కమిటీ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అసెట్ కూడా ప్రాపర్ యూటిలైజేషన్ కూడా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తూ ఒక మ్యాప్ గీసుకొని, ఒక రోడ్ మ్యాప్ ఎలా చేస్తే బాగుంటుంది, అటు అగ్రికల్చర్ మార్కెటింగ్ సంస్థ కూడా ఏఎంసీ కూడా స్ట్రెంథెన్ చేస్తూ రైతులకి చేయూత కల్పించే విధానం